విజయవాడ గుంటూరు మధ్యలో దశావతార టెంపుల్ మొన్న పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు కదా గుడికి. ఈ ప్రమాణాలు వీటికి సంబంధించినటువంటి సందర్భం పూజ చేసి తను దీక్ష తీసుకునేటటువంటి సందర్భంలో ఆ దశావతార టెంపుల్కి వెళ్ళేటటువంటి యువతలే కల్వరి టెంపుల్ ఉంటుంది గుంటూరు వైపు. అటు విజయవాడ నుంచి వస్తే అవతలకు అవుతుంది అనమాట. ఆ కల్వరి టెంపుల్కి సంబంధించినటువంటిది అంటే క్రైస్తవులకు సంబంధించి ప్రతి వారం కూడా ప్రత్యేక ప్రార్థనలు అట్లాగే విడివిడిగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆ కల్వరికి సంబంధించి సతీష్ అనేటటువంటి ఆయన అది నిర్వహిస్తుంటారు. ఆయనకు మంచి పాపులారిటీ ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అయితే అది చట్ట విరుద్ధము, నిబంధనలకు విరుద్ధం. వాస్తవంగా అది ఒక బుక్ షాప్ కింద పర్మిషన్ తీసుకుని, బుక్ గోడౌన్ కింద పర్మిషన్ తీసుకుని, ఇట్లా ఒక చర్చ్ అయినా గుడైనా మసీదైనా ప్రభుత్వపు అనుమతి ఉండాలి. అలా అనుమతి లేకుండా తీసుకున్నారు అన్నటువంటి విషయం తాజాగా ధృవీకరణ అయింది. దీనికి సంబంధించి దాని తొలగింపుకు సంబంధించినటువంటి ఉత్తర్వుల కాపీ ఇది. దీంట్లో ప్రధానంగా జిల్లా మైనార్టీల సంక్షేమ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం కాంపౌండ్ గుంటూరు వీళ్ళు ఇచ్చినటువంటి నంబూరు గ్రామంలో సదరు అర్జీదారుల అర్జీలో కోరిన 5 అభియోగాలు ఈ క్రింద చూపారు. ఏంటంటే నంబూరు గ్రామంలో కల్వరి టెంపుల్ ల్యాండ్ లైన్ నెంబర్ 040300130001 పేరుతో ఒక చట్టవిరుద్ధమైనటువంటి చర్చ్ ఉంది. నంబూరు రైల్వే స్టేషన్ ఎదురుగా విజయవాడ గుంటూరు హైవే, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పాస్టర్ రెవరెండ్ డాక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోంది. జనప్రియ నగర్, హఫీజ్పేట, హైదరాబాద్, తెలంగాణ 500049. పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, శబ్ద కాలుష్య నియంత్రణ మండలి, కలెక్టర్ మొదలైన సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి ఏ ఒక్క అనుమతి తీసుకోకుండా సదరు కల్వరి టెంపుల్ చర్చి చట్టవిరుద్ధంగా నడుస్తుంది. కానీ ఈ చర్చికి వచ్చే క్రైస్తవుల నుండి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి నెల దశమ భాగాల రూపంలో లక్షల రూపాయలు సంపాదిస్తోంది. రాష్ట్ర సంక్షేమం కోసం దర్యాప్తు చేయాల్సిన చట్టవిరుద్ధమైన చర్చి రూపంలో ఆ డబ్బు మొత్తం పన్ను విధించబడదు. అంతేకాకుండా పేదలకు కిరాణా సామాగ్రిని అందించడం, తప్పుడు బోధలు మొదలైన వాటిని ఆకర్షిస్తూ పేదలకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా హిందువులను క్రిస్టియన్ వైపుకి మార్చడంలో ఈ చర్చి చురుగ్గా పాల్గొంటోంది అంటూ ఒక కంప్లైంట్ సదరు దరఖాస్తుదారునికి తెలియజేయింది. ఏమనగా గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామం ఎందుగల కల్వరి టెంపుల్ చర్చి బిల్డింగ్ని కన్ఫర్మేషన్ ఆర్డర్ MAU 61 DPO GNT బ్రాకెట్లు UAC /2/2020 GNDP 30/7/2024 ద్వారా శ్రీయుత కమిషనర్ APCRDA ఆంధ్రప్రదేశ్ వారు కూల్చివేయుటకు అనుమతి ఉత్తర్వులు జారీ చేయుచున్నందున సదరు కల్వరి టెంపుల్ చర్చి బిల్డింగ్ను కూల్చివేయుటకు తగు చర్యలు గైకొనడం అయింది. ఇది కాకర్ల వీరేంద్ర కుమార్ తండ్రి సాంబయ్య ఎవరైతే ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఇచ్చినటువంటి రిప్లై. తద్వారా అది కూల్చివేతకి, కల్వరి కూల్చివేతకి ఉత్తర్వులకి సంబంధించినటువంటిది. సదరు ఆర్జీ పెట్టినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటిది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వుల కాపీ ఇది. కల్వరికి ఇది అతి పెద్దదైనటువంటి షాకింగ్ పరిణామం. ఇంతవరకు ఇట్లా అనుమతి లేకుండా నడుస్తుంది అన్నటువంటి విషయం ఎవరికి తెలియదు. అదేదో బుక్ షాప్ పేరుతో పర్మిషన్ తీసుకుని ఇట్లా చేస్తున్నారు అన్నటువంటి విషయం కూడా ఎవరికి తెలియదు. తద్వారా ఇప్పుడు దాని మీద యాక్షన్ ఏముంటుంది, ఇది నిజంగా ఆర్డర్ ఇచ్చారు బాగానే ఉంది, చర్య అమల్లో పెడతారా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది.